చేస్తారు. అయితే ఇప్పుడు దారసుగో గారు ఒక విషయం ఏంటంటే, మీరు ముస్లిం మతాన్ని వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక సృష్టికర్త ఎప్పుడు కూడా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడు ఇంత తర్కహీనమైనటువంటి ఒక ప్రయోగాలు చేస్తారని, మనుషుల మీద ఇంతటి 50 సార్లు నమాజులు నిర్వహించాలని మోపుతారని ఎవరు ఊహించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడు, ఈ కోటాను కోట్ల నక్షత్రాలను సృష్టించినటువంటి ఆ శక్తికి తనను ఆరాధించడానికి 50 సార్లు నిర్వహించాలంటే ఇది ఎంత అసంబద్ధంగా ఉంది, ఎంత తర్కహీనంగా ఉన్నది ఒకటి. ఇంకొకటి, మనుషులను బానిసల్ని చేసుకొని వాళ్లపై దాడి చేసి వాళ్ళ పురుషులను హతమార్చి కేవలం అల్లాహును విశ్వాసించడం లేదు అన్న కారణంగా వాళ్లపై దండయాత్రలు చేసి ఆ పురుషులందరినీ హతమార్చి వాళ్ళ సంపదలను దోచుకుని వాళ్ళ స్త్రీలను బానిసల్ని తీసుకొస్తే ఆ బానిస స్త్రీలను మీరు లైంగికంగా కూడా వాడుకోవచ్చు మీ భార్యలతో సమానంగా అని ఖురాన్ లో లిఖించబడి ఉంది. ఒక సృష్టికర్త మనుషుల్ని బానిసల్ని చేసుకుని ఇలా మీరు లైంగికంగా వాడుకోండి అని చెప్పే స్థాయికి దిగజారుతాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందులో ఉందని, బైబిల్లో కూడా యెహోవా అనే దేవుడు కూడా సేమ్ ఇదే విధంగా రాజ్యాల మీద దండయాత్రలు చెప్పి ఇట్లానే మనుషులు అనే వాళ్ళందరినీ కూడా చాలా వరకు నాశనం చేశారు అని కూడా ఉంది. ఎందుకంటే బైబిల్ చూస్తుంటే రెండిట్లకి మధ్యలో సేమ్ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. లేకపోవచ్చు, చాలా మంది చెప్పే విషయం అది బైబిల్. ఎందుకంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త తనను తాను స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త. సేమ్ అదే విధంగా యేసు ప్రభు కూడా ఉన్నారు కదా ఖురాన్ లో. కాకపోతే ఏంటంటే వ్యత్యాసం ఏమిటంటే ఖురాన్ లో మీరు యేసు ప్రభు అంటారో ఈసా ఇబ్నే మరియం గురించి ఖురాన్ చాలా బాగా గొప్పగా వర్ణించింది. ఆయన స్వయంగా పుట్టినప్పుడే ప్రవక్తగా ఆయనకు ప్రవాచకత్వం ఇవ్వబడిందని. దర్శకు గారు, మీరు చెప్పిన స్టోరీ విన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈవెన్ యెహోవా అనే ఒక దేవుడు బైబిల్లో ఆయన కూడా ఎంతో మందిని, అంటే ఎన్నో రాజ్యాల మీద దాడులు చేపించి ఎంతో మందిని చంపించడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి కదా? ఉండవచ్చు. ఎందుకంటే ఇది నిజం చెప్పాలంటే క్రైస్తవము ఇస్లాం ఒక నాణానికి 2 వైపులు లాంటివి ఇవి. ఎందుకంటే ఇవి అక్కడ నుంచి ఒకే సిద్ధాంత ప్రాతిపాదిక మీద నిర్మించబడ్డాయి కాబట్టి బహుశా ఎందుకంటే బైబిల్ నేను చదవలేదు కాబట్టి నేను ఎక్కువగా దాని మీద చెప్పను. ఎందుకంటే బైబిల్ ఇది దీనికి చదివే 30 సంవత్సరాలు మనం సమయాన్ని వృధా చేసుకున్నాం. ఇంకా దాన్ని బైబిల్ చదివే ఆసక్తి నాకు లేదు, దాన్ని చదవాల్సిన అవసరము లేదు అని భావించేవాడిని నేను. కాబట్టి దాంట్లో ఇప్పుడు బైబిల్లో ఏముందో నాకు తెలీదు. కానీ క్రైస్తవము ఇస్లాం అన్నది నాణానికి ఇది ఒక 2 వైపులు ఇవి. ఓకే, కాబట్టి ఇంచుమించు ఒకే అలా ఉండవచ్చు. అయితే దారసుగ గారు, ఇప్పుడు మీరు చేసేటువంటి ఏదైతే కొన్ని అలిగేషన్స్ అది ముస్లిం మీద చేస్తున్నారా, లేకపోతే ఇస్లాంలో ఉన్నటువంటి జనాలు